వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషనల్ పార్ట్. అమ్మ 4th క్లాస్ మనం ఏ లెసన్ డిస్కస్ చేస్తున్నాం? దురాస అనే లెసన్ చెప్పుకుంటున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం? ఇక్కడ వరకు చెప్పుకున్నాం. ఏమైంది అసలు? అంతకుముందు చూసినట్టయితే ఎవరుండేవారు? ఇద్దరు వర్తకులు ఉండేవారు. వర్తకులు అంటే వ్యాపారస్తులు. వాళ్ళు ఏ వ్యాపారం చేసేవారు? లోహ వ్యాపారము. లోహాలు అంటే ఏంటమ్మా? బంగారము, వెండి, ప్లాటినం, ఇత్తడి, అల్యూమినియం, ఇవన్నీ కూడా లోహాలు అవుతాయి అన్నమాట. ఓకేనా? మెటల్స్. వీటిని ఇవి అమ్మే వ్యాపారం చేసేవారు. వాళ్ళ పేర్లేంటి? సిద్ధుడు, లుబ్ధుడు. సిద్ధుడు ఎటువంటి వాడు? తనకు వచ్చిన ఆదాయంతో తృప్తి చెందేవాడు సిద్ధుడు. అలా తృప్తి చెందక ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆశపడేవాడు ఎవరు? లుబ్ధుడు అనమాట. ఒకసారి ఏమైంది? సిద్ధుడు వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఏమైంది? వేరే ఊరికి వెళ్ళవలసి వస్తే వెళ్తూ వెళ్తూ తన దగ్గరున్న లోహం, అంటే వీళ్ళు లోహ వ్యాపారస్తులు కదా, తన దగ్గరున్న ఒక మెటల్ని తీసుకొచ్చి లుబ్ధుడికి ఇచ్చాడు. ఎవరిచ్చారు? సిద్ధుడు తీసుకొచ్చి లుబ్ధుడికి ఇచ్చాడు అనమాట. ఏ పని చెప్పాడు? ఇస్తూని ఈ లోహాన్ని మంచి ధర వస్తే, అంటే మనకి లాభం వచ్చేదైతే అమ్ము, లేకపోతే అమ్మొద్దు అని చెప్పేసి అన్నాడు. లుబ్ధుడు ఏమన్నాడు? సరే అని చెప్పాడు. కాకపోతే ఏం జరిగింది చూద్దాం ఈ క్లాస్లో. చూడండమ్మా, 2 సంవత్సరముల తర్వాత సిద్ధుడు తన గ్రామం చేరుకున్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత సిద్ధుడు తిరిగి వచ్చాడు తన గ్రామానికి? 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. సిద్ధుడు తన మిత్రుని దగ్గర ఉంచిన లోహమేమైందో తెలుసుకోవటానికి లుబ్ధుని దగ్గరకు వచ్చి లోహమును గురించి విచారించాడు. సిద్ధుడు ఎప్పుడు వచ్చాడమ్మా? దేశాంతరం వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక లుబ్ధుడి దగ్గరికి వెళ్ళి తనిచ్చిన లోహం, తనిచ్చిన మెటల్ అనేది ఏమైంది, అసలు అమ్మేడా లేదా, ఏం చేశాడు అసలు లుబ్ధుడు, ఏం చేశాడు లుబ్ధుడు అసలు అని తెలుసుకుందామనేసి లుబ్ధుడి దగ్గరికి వెళ్ళాడంట. విచారించాడు అంటే లోహమును గురించి విచారిందామని, అంటే లోహము గురించి తెలుసుకుందామనేసి వెళ్ళాడు. అప్పుడు లుబ్ధుడు విచారాన్ని వ్యక్తం చేస్తూ సిద్ధునితో, మిత్రమా, మా ఇంటిలో ఎలుకలు ఎక్కువ అయినవి. అప్పుడు లుబ్ధుడు ఏం చెప్తున్నాడు? అలా అడిగేసరికి విచారాన్ని వ్యక్తం చేస్తూ, విచారాన్ని వ్యక్తం చేయడము అంటే బాధపడుతూ, విచారము అంటే బాధపడుతూ సిద్ధుడితో ఏమని చెప్తున్నాడు? మిత్రమా, మా ఇంటిలో ఎలుకలు ఎక్కువైనవి, మా ఇంట్లో చాలా ఎలుకలు ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు. అవి లోహాన్ని పెట్టిన చోటని మాయం చేశాయి అన్నాడు. అంటే నువ్వు ఇచ్చిన లోహాన్ని నేను ఎక్కడైతే పెట్టానో అక్కడి నుంచి అవి ఎత్తుకుపోయాయి, తినేసాయి అని చెప్తున్నాడు అనమాట. ఎక్కడైనా ఒక మెటల్ని ఎలుకలు తినగలవా? తినలేవు కదా. ఒక ఇనుము కానివ్వండి, బంగారం, వెండి, ప్లాటినం, ఇలాంటివి ఏవైనా సరే ఎలుకలు తినగలుగుతాయా? తినలేవు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎలుకలు మాయం చేశాయని చెప్తున్నాడు. అంటే లుబ్ధుడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడు. చేసేది లేక సిద్ధుడు ఇంటికి తిరిగి వచ్చి, అవురా, లుబ్ధుడెంతటి మిత్రద్రోహి అని చింతించాడు. అప్పుడు సిద్ధుడు ఏం చేస్తాడు మరి? తను నమ్మి ఇచ్చెళ్ళాడు. తన ఫ్రెండే కదా, దాస్తాడు లేదంటే అమ్మేస్తాడు అని చెప్పేసి ఇచ్చెళ్ళాడు. కానీ లుబ్ధుడు ఏం చేశాడు? తనకి దురాశ అంటే ఆశ ఎక్కువ కాబట్టి లుబ్ధుడు ఏం చేశాడు? ఇది ఎలుకలు పట్టుకెళ్ళిపోయాయి అనేసి అబద్ధం చెప్పేశాడు ఈజీగా. కానీ సిద్ధుడు ఏం చేశాడు పాపం? ఇంకేం చేస్తాడో. సో ఇంటికి తిరిగి వచ్చి అనుకుంటున్నాడు, అవురా, లుబ్ధుడు ఎంతటి మిత్రద్రోహి, లుబ్ధుడు నేను ఎంతగా నమ్మాను, కానీ నాకు ఎంత ద్రోహం చేశాడు అని చెప్పేసి చింతించాడు అంటే బాధపడ్డాడు. అతనికి ఒక ఉపాయం తట్టింది. అతనికి అప్పుడు ఒక ఐడియా వచ్చిందంట. ఎవరికి? సిద్ధుడికి. తన లోహాన్ని ఎలుకలు తినేసైన అబద్ధం చెప్పాడు కదా. ఇప్పుడు సిద్ధుడు ఏం చేస్తాడు? ఇప్పుడు సిద్ధుడికి ఒక ఉపాయం వచ్చింది. ఆ ఉపాయం ఏంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు 2 సంవత్సరముల తర్వాత సిద్ధుడు తన గ్రామం 2 సంవత్సరముల తర్వాత సిద్ధుడు తన గ్రామం చేరుకున్నాడు.
సిద్ధుడు తన మిత్రుని దగ్గర ఉంచిన లోహమేమైందో తెలుసుకోవటానికి లుబ్ధుని దగ్గరికి వచ్చి లోహమును గురించి విచారించాడు. అప్పుడు లుబ్ధుడు విచారాన్ని వ్యక్తం చేస్తూ సిద్ధునితో, మిత్రమా, మా ఇంటిలో ఎలుకలు ఎక్కువైనవి, అవి లోహాన్ని పెట్టిన చోటనే మాయం చేశాయి అన్నాడు. చేసేది లేక సిద్ధుడు ఇంటికి తిరిగి వచ్చి, అవురా, లుబ్ధుడెంతటి మిత్రద్రోహి అని చింతించాడు. అతనికి ఒక ఉపాయం తట్టింది. ఇంకొకసారి చూడండి. 2 సంవత్సరముల తరువాత సిద్ధుడు తన గ్రామం చేరుకున్నాడు. సిద్ధుడు తన మిత్రుని దగ్గర ఉంచిన లోహమేమైందో తెలుసుకోవటానికి లుబ్ధుని దగ్గరకు వచ్చి లోహమును గురించి విచారించాడు. అప్పుడు లుబ్ధుడు విచారాన్ని వ్యక్తం చేస్తూ సిద్ధునితో, మిత్రమా, మా ఇంటిలో ఎలుకలు ఎక్కువైనవి, అవి లోహాన్ని పెట్టిన చోటనే మాయం చేశాయి అన్నాడు. చేసేది లేక సిద్ధుడు ఇంటికి తిరిగి వచ్చి, అవురా, లుబ్ధుడెంతటి మిత్రద్రోహి అని చింతించాడు. అతనికి ఒక ఉపాయం తట్టింది. అర్థాలు చూడండి అమ్మా. మనం లాస్ట్ క్లాస్లో నిశ్చింతగా వరకు రాసాం కదా. నెక్స్ట్ చూడండి. విచారం అంటే సంతాపము, అంటే బాధ అమ్మ. ఓకేనా? సంతాపము అంటే బాధ లేదా బాధ అని రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ విచారమే కదా రాసాం. నెక్స్ట్ వ్యక్తము చేయు అంటే తెలియజేయు. ఇది ఇంకా రాలేనట్టుంది మన లెసన్లో. ఓకే. విచారము అంటే సంతాపము. చింత అన్న కూడా బాధేనమ్మా. ఓకేనా? చింతించాడు అని అన్న కదా. చింత అన్న, విచారము అన్న, సంతాపము అన్న, బాధ అన్న ఒకటే. ఓకేనా? ఇవి మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అర్థాలు. ఓకే. ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటి? మనం ఈరోజు ఏది చెప్పుకున్నాం ఆ పారాగ్రాఫే మీ హోంవర్క్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసి సెండ్ చేయండి. ఓకేనమ్మా? అలాగే చాలామంది ఎస్టీస్ కానీ హోంవర్క్స్ కానీ సెండ్ చేయట్లేదు. మీకు ఆగస్ట్ మంత్లో ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎవరైతే బుక్స్ తీసుకోలేదో వాళ్ళు కంపల్సరీ బుక్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు బుక్స్ లేకపోతే ఎలా చదువుతారమ్మా? ఓకేనా? బుక్స్ తీసుకోండి, చదవండి. ఓకేనా? మన ముందు లెసన్స్ అన్నీ కూడా ఇంకొకసారి చూస్తూ ఉండండి. ఓకేనా? ఓకే, అర్థమైంది కదమ్మా? థ్యాంక్ యూ.